ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం విరివిగా సపోర్ట్ చేస్తది. విరివిగా సహాయం చేస్తది అని. ఆంధ్రప్రదేశ్‌కి అన్ని విధాల అండగా ఉండడం కోసం మేమెప్పుడు సిద్ధంగానే ఉంటాము అని. తన తాజా పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కామెంట్స్ చేస్తూ, దానికి కొనసాగింపుగా 6 నెలల ఈ హయాంలోనే మేము 3,00,000 కోట్లు ఇచ్చాము ఏపీకి అన్నారు. అదిగో అమిత్ షా గారు చేసిన ఈ వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారిని ఇరకాటంలో పడేసాయి. ఎందుకని 3,00,000 కోట్లు కేంద్రం మేము ఇచ్చామని డైరెక్ట్ కేంద్ర హోంశాఖ మంత్రి గారు చెబుతూ ఉన్నారు. 3,00,000 కోట్లు మేము ఇచ్చాము అంటారు. 1,00,000 కోట్ల పైగా అప్పు చేశారు. 1,00,000 కోట్ల పైగా. ఈ 6 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ఆదాయం కనీసం ఎండలేనో 2,00,000 కోట్లు వచ్చిండదు. ఈ 6 నెలల్లో ఎంతో కొంత అయితే వచ్చింటది కదా. కనీసం 1,00,000 కోట్లే వచ్చిండదు అనుకోండి. 1,00,000 కోట్లే వచ్చిండదు అనుకోండి. మరి ఏ విధంగా కలుపుకున్నా కేంద్రం ఇచ్చిండేది, వీళ్ళు చేసిన అప్పు, ఆంధ్రప్రదేశ్ ఆదాయం ఇవన్నీ కలుపుకుంటే 5,00,000 కోట్లు దాటిపోతుంది. మరి 5,00,000 కోట్ల రూపాయలు దాటిపోతే ఏమంటారు, ఆ డబ్బంతా ఏం చేశారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని చాలా మంది నెట్టింటి అడుగుతూ ఉన్నారు. అంటే అమిత్ షా గారు చెప్పింది అబద్ధమై ఉండాలి. 3,00,000 కోట్లు ఏపీకి సహాయం చేశాము అని. ఏ రూపంలో చేశారో ఆయన చెప్పలే. ఎట్లా ఎట్లా చేశారో చెప్పలే. ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసిపోయారు. 3,00,000 కోట్లు అని. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆదాయం కుప్పలు కుప్పలు అప్పులు చేశారు. అయినా కూడా ఇప్పటికీ పేదేడుపు లేవు, జీతాలు ఇచ్చేకి లేవని జీతాలు లేటికిస్తున్నారు. ఆ ఏపీ ఉప ముఖ్యమంత్రి ఏమో జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవంటారు. మరి ఇంత డబ్బులంతా ఏం చేశారు అన్న చర్చ అయితే బయటకు వచ్చింది. కేంద్రం 3,00,000 కోట్లు ఇస్తే మరి ఏం చేశారు, ఎక్కడ ఖర్చు పెట్టారు అనేది అంటే వెతుకులాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, ఏం చేశారు ఈ డబ్బులు అని. సరే, వీళ్ళ డబ్బులు ఏం చేస్తున్నారనేది డెఫినెట్లీ ఒక ఏమంటారు మిస్టీరియస్సే. ఏం చేశారు అని. జీతాలు లేటు, విపరీతమైన అప్పులు, కేంద్రం సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. ఏ విధంగా చూసినా కూడా మరి అంత డబ్బులు ఏం చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి 3,00,000 కోట్లు ఇచ్చారట. లేదా ఆయన మరి ఏ ప్రాతిపదికని చెప్పారు, అంత డబ్బులు ఏపీకి రాలేదు అని చెప్పి మీడియా సమావేశం పెట్టి గట్టిగా మాట్లాడగలిగే వాళ్ళు కూడా ఎవరు లేరుగా ఇప్పుడు. ఎందుకంటే భయం. ఇది ఏ టీడీపీ మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీనో అమిత్ షా గారు చెప్పింది అబద్ధం, ఎక్కడి నుంచి వచ్చే 3,00,000 కోట్లు అని చెప్పి చెప్పమని చెప్పండి. అలా చెప్పలేదు. సరే, ఆంధ్రప్రదేశ్కి వచ్చే దాంట్లో మెజారిటీ భాగం బహుశా అమరావతి మీదే పెట్టాలని చెప్పి ఏమైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందేమో తెలియదు. మరి ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నారో తెలియకుండా మనకు తెలియదు. కేంద్రమే 3,00,000 కోట్లు సపోర్ట్ చేయడం ఏంటండి బాబు 6 నెలల్లో.